पूरा लोकल। తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల మీ పాగల్ పని వల్ల ఎవల తప్పది దాని మీద ఉరుకు లేదు పలుకు లేదు ఏం చేస్తారో చెప్పరు పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని దాని సంగతి ఏంది రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వచ్చేటట్టుంది రాష్ట్రం లోపల దానికి ఎవరు జవాబుదారీ బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు దాని అర్థమైంది దాన్ని కూడా వెంటనే తేల్చాలి మిమ్మల్ని వేటాడతాం వెంటాడతాం ఆ విధంగా ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను 2-3 ఉన్నాయి చిన్న చిన్న అవి చెప్పేస్తాను ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా కరీంనగర్ కానీ మెదక్ కానీ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ఇంకా అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు ఇది కాలం తెచ్చిన కరువా మనుషులు తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఈ కరువు కారకులు ఎవరి అసమర్థత ఎవరి తెలివి తక్కువతనం బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని అన్ని పంటలు మొత్తం కొంటాం అన్నిటికీ బోనస్ ఇస్తాం ఇలా జొన్న పంట వచ్చింది సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం ఆ పంట చేతికి వచ్చింది పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట అది వచ్చింది అట్లనే వర్షాకాలం వడ్లు వస్తే దానికి బోనస్ ఇయ్యలే క్వింటాల్కి 500 కట్టిస్తామని మాట్లాడింది ఇయ్యలే రూపాయి ఇయ్యలే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పిండ్రు ఇస్తారా ఇవ్వరా దాని మీద ఉరుకు లేదు పలుకు లేదు ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం మీరే చెప్తున్నారు కదా ఇది రెఫరెండం అనుకొని మాకు ఓట్లేయిందని మీకు చూపిస్తారు ప్రజలు ఇప్పుడిగా మీ సంగతి చూపిస్తారు బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను కరువు కాల్చి వాత పెట్టానో పెడతారు మీకు ఇప్పుడు దానికి ఎలక్షన్ కూడా అడ్డం రాదు అది కూడా నేను చెప్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి మాకు బోనస్ ఇచ్చేది ఉంది రైతాంగానికి ప్రకటించినాం పర్మిషన్ ఇవ్వనాలి ఒకవేళ ఇయ్యరు ఏ రైతు ఎంతనో లెక్క పెట్టుంది ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది ఆ తర్వాత ఇవ్వండి ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి మిమ్మల్ని వదిలిపెట్టాం బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని వాగ్దానాలు కొట్టిరండి ఒక్కళ్ళనొక తెల్లరా మీరు చేసింది 3-4 నెలల ఇంత ఆగమా గొర్రెల యూనిట్లు 100 కోట్ల రూపాయల పాపం యాదవ్ సోదరులు కట్టినారు ఆ యూనిట్లు ఇస్తారన్న ఆశతో బంద్ కథం ఇయ్యాలే బంద్ గొర్రెల యూనిట్లు బంద్ ఇస్తారా సస్తారా ఏం చేస్తారు అది లేదు దాని మీద యాదవ్ సోదరులు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలో శిక్షించడానికి అదేవిధంగా దళిత బంధు మేము 1,30,000 మందికి శాంక్షన్ చేసినాం మేము 10 లక్షలు ఇచ్చేవాళ్ళం మీరు వాగ్దానం చేసింది 12 లక్షలు ఇస్తామన్నారు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు మేము రిలీజ్ చేసిన డబ్బు కూడా ఫ్రీజ్ చేసి పడేసిండ్రు నేను దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి మొండి సర్కారుకు ముద్దు నిద్రపోయే సర్కారుకు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్టు వీళ్ళని గ్రామాలలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నిలదీయండి గీత గీయండి ఏది మా దళిత బంధు అని చెప్పి దళిత గొంతుకలు ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా 30 లక్షల పెన్షన్లు ఉన్నాయి మీరేం మాట ఇచ్చిండ్రు మేము 2,000 పెన్షన్ ఇస్తే మీరు 4,000 రూపాయలు ఇస్తామని మాట్లాడిండ్రు అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అంటే మీరు ఎన్నిగా పెట్టిండ్రు ప్రజలకు ఎంత ఎగనామం పెట్టిండ్రు ఎంతమందికి నామం పెట్టిండ్రు మీరు